అందరికి నమస్కారం అండి. ఈ వీడియో వచ్చేసి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. మీకు ఐటీఐ ఎవరైతే 10థ్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఐటీఐ జాయిన్ అయ్యి ఎలక్ట్రీషియన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఉన్న సందేశాన్ని మీరు గ్రహించి మీకు అవసరమైతే వినియోగించుకోండి. అవసరం లేకపోతే వదిలేసేయండి. మీరు ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ప్రైవేట్ సంస్థల్లో లేదంటే బయట ఎక్కడో చేసుకుంటూ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని ఆపేసి మీ ఎడ్యుకేషను ఎదుగుదల లేకుండా ఐటీఐతోనే కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీరు ఇంకా పై చదువులు చదువుకోవాలి, ఏం చదువుకోవాలని అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక అలా ఆగిపోయిన వాళ్ళకి ఇది చాలా మంచి సందేశం అండి. మీరు 10థ్ తర్వాత ఐటీఐ కంప్లీట్ చేసి ఏం చదవాలి అనే వాళ్ళకి చక్కగా వివరించడం జరుగుతుంది. మీరు డిగ్రీ జనరల్ డిగ్రీ చేసుకోవచ్చండి. డిగ్రీలో ఏ కోర్స్ చేయొచ్చంటే బీకామ్ కంప్యూటర్స్ చేసుకోవచ్చండి. మీరు మీ దగ్గరలో ఉన్న డిగ్రీ కాలేజీలకి వెళ్లి, సార్ మేము ఇట్లా 10థ్ అయిపోయిన తర్వాత ఐటీఐ కంప్లీట్ చేశామండి. 2 ఇయర్స్ కంప్లీట్ చేశాము. తర్వాత మేము ఎడ్యుకేషన్‌కి ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు సార్. ఇట్లా మాకు ఆపర్చునిటీ చెప్పండి సార్ అంటే, వాళ్ళు మీకు చెప్తారు. ఇట్లా బీకామ్ కంప్యూటర్స్ ఉందండి జాయిన్ అవ్వచ్చు అని. మీరు కాలేజీ టైమ్‌లో కాలేజీకి వెళ్తే రిమైనింగ్ టైమ్‌లో ఏదన్నా వర్క్ చేసుకుంటూ మీ ఎడ్యుకేషన్ ముందుకు కొనసాగించొచ్చు. దయచేసి మీరు చదువు చదువుకుంటూ ఉండండి. వర్క్ చేసుకుంటూ ఉండండి. చదువు చాలా వాల్యుబుల్. ఇది ఎవరికైతే తెలీదో వాళ్ళకి వినియోగించుకుంటారని చిన్న మనవి.